వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో మ్యాటర్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ గురించి నీట్గా డిస్కస్ చేస్తాం. అదే తెలుగులో అయితే పదార్థం మార్పుల గురించి మాట్లాడమన్నమాట. ఇది థర్డ్ వీడియో. నీట్గా చూడండి, చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి ఖచ్చితంగా ఈరోజు క్లాస్ అయితే. అదేవిధంగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే నలుగురు చేరుతుంది. మీరు లైక్ చేయడం వలన నలుగురికి అయితే చేరుతుంది. నేను అదే మెయిన్గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, లైక్, సబ్స్క్రైబ్. అదేవిధంగా మనకి హైప్ బటన్ కూడా వచ్చింది, అది కూడా ఒకసారి ఇవ్వండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ అప్డేట్ చెప్తాను చూడండి. గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది యూట్యూబ్లో చెప్పేస్తున్నారు. కానీ ఇంకా అప్డేట్ రైల్వే కూడా ఇచ్చేంతవరకు ఎలా తెలుస్తుంది మనకి? ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, నా సజెషన్ ఏమంటే మీరు ప్రిపరేషన్లో కంటిన్యూషన్ ఉండండి. ఒక 1 minute. ఇంకొకటి అసలైన ఫైనల్ చెప్తున్నా, మన వీడియోస్ చూడడం వలన మీకు ఏం యూజ్ అంటే, ఎన్సీఆర్టీ బుక్స్ నేను చెప్తుండేది, నేను ఇక్కడ డిస్కస్ చేస్తుంది ఎన్సీఆర్టీ బుక్స్. మీరు వేరే బుక్స్ చదివినా మన ఛానల్లో ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. నేను అట్లీస్ట్ 15 to 20 minutes లోపల కంప్లీట్ చేస్తున్నా ప్రతి వీడియో. మీరు కవర్ కానివి ఇక్కడ కవర్ అవుతాయి, అలా అంటే కవర్ అయినవి కూడా ఇక్కడ కవర్ అవుతాయి. ఎందుకంటే ఇవి చదవడం వల్ల దీంట్లోనే ఎగ్జాక్ట్గా మీకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 100%, 99% కాదు, 100% దీంట్లో నుంచి అడుగుతాడు. మీరు కావాలంటే టెక్నీషియన్ వెళ్ళి చెక్ చేసుకోండి. అదే అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో ఓన్లీ గ్రూప్ డి వాళ్ళకే కాదు, టెక్నీషియన్ ఉంది, ఏఎల్పి ఉంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి. సో పీడనం మార్పు ప్రభావం, ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఇక్కడ 1 atmosphere is equal to 1.01 10⁵ Pascal. The pressure of air in atmosphere is called atmosphere pressure. The atmosphere pressure is sea level is 1 atmosphere. చూడండి, ఇందాకే చదివాం కదా. అండ్ is taken is normal atmosphere pressure. ఓకే, దీన్ని ఏమంటాం, నార్మల్ అట్మాస్ఫియర్గా తీసుకుంటాము. నేను ఇందాకే చెప్తున్నాను, ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. చూడు ఏమంటున్నాడు చూడండి పాయింట్. సో సాలిడ్ CO2 get converted directly into gaseous state on the decrease of 1 atmosphere. 1 atmosphere వాల్యూ ఎంత, 1 × 10⁵ పాస్కల్, అంటే 1.01 లేండి, 1.01 10⁵ పాస్కల్. అంటే ఎంతకు తగ్గిస్తే అని కూడా అడగచ్చు. లిక్విడ్ లెక్ చేంజ్ అవుతుంది. 1 atmosphere ఎంత ఇందాకే, 1.01 × 10⁵ పాస్కల్ తగ్గించడం వలన మనము లిక్విడ్ స్టేట్ లెక్ చేంజ్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఇంకేమన్నా ఉందా, ఒక నిమిషం. సెంటిగ్రేడ్, ఫారెన్హీట్ నీట్గా డిస్కస్ చేద్దాము. ఎవాపరేషన్ ఫైనల్ ఉంది. ఇంకొక వీడియో అవుతుంది, మా పెద్దగా అవుతుంది, లెంత్ అవుతుందని నేనే చెప్పట్లేదు. ఒకసారి నీట్గా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏమంటే, అందరికి చెప్పేది ఏంటి అని ఉందంటే, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 20 minutes or 30 minutes లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేసాక ట్రై చేస్తాను. వీడియో లెంత్ అవుతుంది, మీకు టర్మ్స్ చెప్పాలి ఒక్కొక్కసారి నేను, అందుకు అదే అనమాట సిచ్యువేషను. నెక్స్ట్, ఎవరికైతే పీడనం మార్పు ప్రభావం, పదార్థంలోని కణాల మధ్య ఉండే దూరం కారణంగా పదార్థం యొక్క వివిధ స్థితులు ఏర్పడతాయని మనం ఇంతకు క్రితం నేర్చుకున్నాము. ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఒక సిలిండర్లో ఉన్న వాయువుపై పీడనాన్ని, ఇది యాక్టివిటీ చూడండి, వాయువు పీడనాన్ని పెంచి, అంటే ప్రెజర్ పెంచి సంపీడ్యం చెందిస్తే ఏం జరుగుతుందంటే, సిలిండర్లోని కణాలు దగ్గరకు వస్తాయా? పదార్థ పీడనం పెంచడం లేదా తగ్గించడం వలన పదార్థ స్థితిలో మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? చూడండి, అంటే ప్రెజర్ కలిగించడం అనమాట. ఒకసారి చూడండి. మూషలకం సిలిండర్, మూషలకం అంటే ఇది ఒక ఐరన్ రాడ్ అనుకోండి సింపుల్గా, మీరు చూసింటారు. మూషలకం సిలిండర్ ఇవన్నీ లోపల ప్రెజర్ ఫస్ట్ ఇది ఇలానే ఉంది, స్టార్టింగ్లో కొద్ది ప్రెజర్ పెట్టారు, ఇది ఫైనల్ అనమాట. పీడనాన్ని కలగ చేయడం ద్వారా పదార్థం యొక్క కణాలు దగ్గరగా తీసుకురావచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రెజర్ ఇలా ఉంచడం వలన ఏమవుతుందంటే, కణాలను ఏమంట దగ్గరికి తీసుకొని రావచ్చు అని చెప్తున్నాడు. అది పాయింట్. నెక్స్ట్, పీడనం పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా, పీడనం పెంచడం అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేయడం, టెంపరేచర్ని
తగ్గించడం ద్వారా అంటే ఉష్ణోగ్రతను తగ్గించడం వాయువును ద్రవ స్థితిలోనికి మార్చవచ్చు. ఓకే, లిక్విడ్లోకి చేంజ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంగ్లీష్లో కూడా చెప్తాను, వెయిట్ చేయండి 1 మినిట్. నెక్స్ట్, ఘన కార్బన్ డయాక్సైడ్ గురించి మీరు విన్నారా? ఇది అధిక పీడనంలో నిల్వ చేయబడుతుంది. పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘన స్థితిలోని కార్బన్ డయాక్సైడ్ ద్రవ స్థితిలోని మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారుతుంది. అందువలనే ఘన కార్బన్ డయాక్సైడ్ను పొడి మంచు అని కూడా అంటారు. చూడండి, పొడి మంచు అని దేన్ని అంటాము? ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్. చూడండి ఏమని మళ్ళీ చెప్తున్నా, ఘన కార్బన్ డయాక్సైడ్ గురించి మీరు విన్నారా అంటే సాలిడ్ కార్బన్ డయాక్సైడ్ అని. ఇది అధిక పీడనంలో హై ప్రెజర్లో స్టోరేజ్ చేయబడి ఉంటుంది, అంటే నిల్వ చేయబడుతుంది. పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ తగ్గిస్తే ఏమవుతుందంట, కార్బన్ డయాక్సైడ్ ద్రవ స్థితికి మారకుండానే నేరుగా వాయు స్థితికి మారుతుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ ఏమంటారంటే పాయింట్ చూడండి, ద్రవ స్థితి మారకుండానే వాయు స్థితికి మారుతుంది. ఈ లైన్ ఇంపార్టెంట్. అంటే లిక్విడ్లో చేంజ్ కాకోకుండానే డైరెక్ట్గా వేపర్లోకి చేంజ్ అవుతుంది అనే పాయింట్లో చెప్తున్నాడు ఇక్కడ. వాయు అంటే అదే కదా. నెక్స్ట్, దీనిని ఏమంటామంటే ఘన కార్బన్ డయాక్సైడ్ను పొడి మంచు అంటాం, డ్రై ఐస్ అంటాం. నెక్స్ట్, పదార్థము ఘన, ద్రవ లేదా వాయు స్థితుల్లో ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితిని నిర్ణయించడంలో పీడనం ఉష్ణోగ్రతల ప్రభావం చూపుతాయి అని మనం చెప్పవచ్చు. అంటే ప్రెజర్ పైన, టెంపరేచర్ పైన డిపెండ్ అవుతాయని ఇక్కడ పాయింట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో చెప్తా, నీట్గా వినండి, ఎక్కువసేపు ఉండదు వీడియో కూడా. ఇప్పుడు చూడండి, ఘనస్థితి అంటే నథింగ్ బట్ చూడండి, ఘనస్థితి ద్రవీభవనం. ద్రవస్థితిలోకి చేంజ్ కావాలంటే ఇటు చూడండి, ఆరో మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఘనస్థితి ద్రవస్థితిలోకి చేంజ్ అవ్వడం అంటే ద్రవీభవనం అంటాం దాన్ని. ఘన టు ద్రవాలకు చేంజ్ అవ్వాలంటే, ఘనస్థితిలో నుంచి ద్రవస్థితిలోకి మారడాన్నే ఏమంటామంటే ద్రవీభవనం అంటాం, గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ చూడండి, లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది మెయిన్ పాయింట్ అంటే ఇక్కడే ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఘనస్థితిలోంచి ద్రవస్థితిలోకి మార్చాలా, ఏమవుతుంది? దాని ప్రాసెస్ని ఏమంటాం? ద్రవీభవనం అంటాం. అదే ద్రవస్థితిలోంచి ఘనస్థితిలో ఉంటే ఘనీభవనం అంటాం. సింపుల్. ఘన టు ద్రవ అంటే అక్కడే చూడండి, లెటర్స్ కూడా ఉన్నాయి చూడండి, ద్రవీభవనం. తెలుగులో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఘన టు ద్రవీభవనం, ద్రవ టు ఘనీభవనం. సింపుల్. ఘనస్థితిలో నుంచి ద్రవస్థితిలో అంటే ద్రవీభవనం అంటాం. సింపుల్. ఎక్కడ పోతున్నాడు? ద్రవీభవనం కాబట్టి ద్రవస్థితి అంటాం. నెక్స్ట్, ద్రవస్థితిలో నుంచి ఘనస్థితి అయితే ఘనీభవనం. సింపుల్. ఓకే, నెక్స్ట్ ఘనస్థితి నుంచి వాయుస్థితి. ఇవి రెండు మాత్రమే అలా అడ్వాంటేజ్ ఉన్నాయి మనకి. ఎక్కడికి వెళ్తా అంటే దాన్నే ద్రవీభవనం అంటాం. ద్రవస్థితిలో నుంచి ఘనస్థితిలో పోతే ఘనీభవనం అంట. అయిపోయింది కదా. ఇప్పుడు ఘనస్థితిలో నుంచి వాయుస్థితి చూద్దాం. ఘనస్థితిలో నుంచి వాయుస్థితిలోకి చేంజ్ అవ్వాలంటే, అంటే సాలిడ్ టు లిక్విడ్, ఉత్పతనం అంటాం దీన్ని. ఘనస్థితిలో నుంచి వాయుస్థితిలో చేంజ్ అవ్వడాన్ని ఉత్పతనం ఇందాకే చెప్పాను చూడండి. ఇక్కడ చూడండి, ఘనస్థితిలోని కార్బన్ డయాక్సైడ్ ద్రవస్థితి మారకుండా నేరుగా వాయుస్థితికి మారుతుంది. దీన్నే ఉత్పతనం అని కూడా అంటాం. డైరెక్ట్గా వెళ్ళిపోవడాన్ని ఉత్పతనం అంటాం. ఓకే, ఏ ప్రాసెస్? సబ్మిలేషన్ ప్రాసెస్. సింపుల్. దీన్ని సబ్మిలేషన్ కూడా అంటాం. ఒకసారి చూద్దాం, వెయిట్ చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తా, వెయిట్ చేయండి. ఘనస్థితి నుంచి వాయుస్థితి అయితే ఉత్పతనం. నెక్స్ట్, వాయుస్థితిలో నుంచి ఘనస్థితి అయితే నిక్షేపణం. పక్కన రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ నుంచి. సో వాయుస్థితి నుంచి ఘనస్థితిలోకి మారడాన్ని నిక్షేపణం అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఘన టు వాయు ఉత్పతనం, వాయు టు ఘన నిక్షేపణం. అయిపోయింది కదా, రిలేషన్స్ అయిపోయినాయా? నెక్స్ట్, ద్రవతో వాయు చూద్దాం. ద్రవస్థితి నుంచి వాయుస్థితి. సో ఇప్పుడు ద్రవస్థితిలోంచి వాయుస్థితిలోకి మార్చాలంటే బాష్పీభవనం అంటాం. ఏమంటాం? బాష్పీభవనం. ద్రవ నుంచి వాయుస్థితికి బాష్పీభవనం. వాయుస్థితి నుంచి ద్రవస్థితి అయితే సాంద్రీకరణం. వాయుస్థితి నుంచి ద్రవస్థితి ఏమవుతుంది? సాంద్రీకరణం అంటాం. ఇంకొకసారి చెప్తా చూడండి. ఇలా ఆరో మార్క్స్ ఉన్నాయి కదా, ఆరో మార్క్స్ నీటి చూద్దాం.
ఘన స్థితి నుంచి ద్రవ స్థితి అయితే ద్రవీభవనం, ద్రవ స్థితి నుంచి వాయు స్థితి అయితే బాష్పీభవనం, వాయు స్థితి నుంచి ఘన స్థితి అయితే నిక్షేపణం. సింపుల్. ఓకే, రాయమంటారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఘన స్థితి నుంచి ద్రవ స్థితి అయితే ద్రవీభవనం, ద్రవ స్థితి నుంచి వాయు స్థితి అయితే బాష్పీభవనం, వాయు స్థితి నుంచి ఘన స్థితి అయితే నిక్షేపణం. అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ రివర్స్ చూద్దాం ఇప్పుడు. రివర్స్, ఘన స్థితి నుంచి వాయు స్థితి అయితే ఉత్పతనం, వాయు స్థితి నుంచి ద్రవ స్థితి అయితే సాంద్రీకరణం, ద్రవ స్థితి నుంచి ఘన స్థితి అయితే ఘనీభవనం. అలా అనమాట. యారో మార్క్స్ ఇది కావాలంటే స్క్రీన్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తానండి. ఈ ఇమేజ్ టెలిగ్రామ్లో సెండ్ చేస్తా ఈరోజు. పదార్థం యొక్క 3 స్థితులను పరస్పర మార్పిడి అంటాం దీన్ని. ఓకే, ఇంకా తెలుగులో చూడండి. ఇది కూడా చూడండి. రీసెంట్గా టెక్నీషియన్లో అడిగారు ఇదే పాయింట్, ఇట్లా దిగిపోయింది గ్రేడ్ 3కి. డైరెక్ట్గా అడిగినాడు అనమాట. చూడండి, అట్మాస్ఫియర్ అనేది ఒక వాయువు కలగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. అట్మాస్ఫియర్ వాయువు కలుగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం. పీడనం యొక్క ప్రమాణం ఒక పాస్కల్. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు, ఇదే డైరెక్ట్గా 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్. సారీ, నేను రాంగ్ చెప్తున్నా, ఒక్క నిమిషం చూడండి. అట్మాస్ఫియర్ అనేది ఒక వాయువు కలగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. పీడనం యొక్క ప్రమాణం అంటే ప్రెజర్ ఒక పాస్కల్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు పాస్కల్, SI యూనిట్స్ అనమాట. ప్రెజర్ యూనిట్స్ ఏమి పాస్కల్. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1.01 ఇంటూ 10⁵ పాస్కల్. ఇదే ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడిగారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 అడిగారండి ఇదే పాయింట్. ఎగ్జామినేషన్లో ఎలా 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 10⁵, 10⁵, 10⁵3, 10⁶. 1 అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 10⁵. అయిపోయింది, సింపుల్. నెక్స్ట్, వాతావరణంలో గాలి యొక్క పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. వాతావరణంలో గాలి యొక్క పీడనాన్ని ఏమంటాం? వాతావరణ పీడనం అంటారు. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ మరియు దీన్ని సాధారణ వాతావరణ పీడనంగా తీసుకుంటారు. చూడండి, సముద్ర మట్టం వద్ద ఒక వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ని, దాన్ని ఏమంటాము? దీనిని 1 అట్మాస్ఫియర్గా పీడనంగా తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు మనము ఇంకా కంప్లీట్ చేయండి అని కామెంట్ చేయండి. మీ నుంచి అదే అనమాట. నేను ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 25 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 25 lakhs 10 కామెంట్స్. సో చూస్తుంటే మీరు నాకు కూడా ఒక చేయాలని, ఇంకా చూస్తున్నారు కదా స్టూడెంట్స్ అనే ఉద్దేశం అనేది పెరుగుతుంది అనమాట. కలర్ వేరే. సో చూడండి, సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్ టు గ్యాస్ వేపరైజేషన్. లిక్విడ్ టు గ్యాస్. దీన్ని ఇంకొక సింపుల్ చెప్తున్నా, సింపుల్గా చేంజ్ చేస్తా, చెప్తా చూడండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సాలిడ్ నుంచి మనము హీట్ చేయడం వల్ల ఏమవుతుంది? సింపుల్గా లిక్విడ్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఒక 50%లో హీట్ చేసామనుకోండి. ఓకే, 50 degrees అనుకోండి. 50% కాదు, 50 degrees. సాలిడ్ టు లిక్విడ్లోకి చేంజ్ అవుతుంది. ఏదది? ఫ్యూజన్. నెక్స్ట్ సింపుల్. నెక్స్ట్ ఇంకా 100%లోకి చేంజ్ చేసామనుకోండి దీన్ని, అంటే 100% ప్రెజర్లో అంటే డిగ్రీస్లో లిక్విడ్ టు గ్యాస్లోకి చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటాము? వేపరైజేషన్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. లేసర్ అవన్నీ ఏమొద్దు అంటే డైరెక్ట్గా చెప్పండి మాకంటే చూడండి. సాలిడ్ టు లిక్విడ్లో చేంజ్ అంటే ఫ్యూజన్ అంటాం ప్రాసెస్ని. లిక్విడ్ టు గ్యాస్ అయితే వేపరైజేషన్, గ్యాస్ టు సాలిడ్ అయితే డిపోజిషన్. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్. నెక్స్ట్ లిక్విడ్ టు గ్యాస్ వేపరైజేషన్, గ్యాస్ టు సాలిడ్ డిపోజిషన్. గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ అయిపోయింది కదా, ఒక రౌండ్ అయిపోయింది. అంటే నెక్స్ట్ రివర్స్ చూద్దాం. సాలిడ్ టు గ్యాస్, డైరెక్ట్గా సాలిడ్ లిక్విడ్ లేకపోయాము. ఇప్పుడు సాలిడ్ టు గ్యాస్ అయితే సబ్మిలేషన్.
సబ్మిలేషన్. గ్యాస్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్. లిక్విడ్ టు సాలిడ్ అయితే సాలిడిఫికేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సాలిడ్ టు గ్యాస్ అయితే సబ్మిలేషన్, గ్యాస్ టు లిక్విడ్ అయితే కండెన్సేషన్, లిక్విడ్ టు సాలిడ్ అయితే సాలిడిఫికేషన్. మరొక్కసారి ఫైనల్గా డిస్కస్ చేశాను చూడండి నీట్గా. సో సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్, లిక్విడ్ టు గ్యాస్ వేపరైజేషన్, ఆవిరి పట్టించడం అంటాం తెలుగులో, సింపుల్. నెక్స్ట్ గ్యాస్ టు సాలిడ్ డిపోజిషన్ అయిపోయింది కదా. ఇప్పుడు రివర్స్ చూద్దాం. సాలిడ్ టు గ్యాస్ డిపోజిషన్, సబ్మిలియేషన్. గ్యాస్ టు లిక్విడ్ కండెన్సేషన్, లిక్విడ్ టు సాలిడ్ సాలిడిఫికేషన్. ఇది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఖచ్చితంగా. ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో ఒక 5 minutesలో ఇది తెలుగు మీడియం వాళ్ళకి పక్కన తీసుకొని నేను చేస్తాను నెక్స్ట్. గుర్తుపెట్టుకోండి, వీడియో చూడండి. మీకు ప్రతిరోజు మీకు గుర్తుండేటట్లా నేను ట్రై చేస్తాను, మీరు ఎంకరేజ్ చేస్తే. చూడండి, 1 atmosphere is a unit measuring the pressure extracted by gas. చూడండి, 1 atmosphere అంటే అట్మాస్ఫియర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై గ్యాస్. ద యూనిట్ అంటే మీనింగ్ ఏమి ఇక్కడ, అట్మాస్ఫియర్ ఈజ్ ఏ ఒక యూనిట్, మెజరింగ్ ద ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై గ్యాస్. ఎంత ప్రెజర్ పెట్టేసామనేది ఒక అట్మాస్ఫియర్లో మనం కొలుస్తాము అని ఇక్కడ. ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ పాస్కల్. వీడియో చూస్తున్నారు, ఫస్ట్ కామెంట్ చేయండి సార్, ఇంకా మరికొన్ని వీడియోస్ చేయండి. కామెంట్ చేయండి సార్, క్లాస్ కంప్లీట్ అని కామెంట్ చేయండి. తెలుగులో చూసాం కదా, ఇంగ్లీష్లో చూద్దాం. నేను రివర్స్లో చెప్తున్నా, సారీ. ఎక్కడ పోయింది, పైనే ఉంది. ఓకే. Effect of change of pressure. We have already learnt that the difference in various states of matter is due to the distances between the constituent particles. ఇక్కడ నేను ఇంకొకటి ఏమంటే, సార్ ఫస్ట్ తెలుగు మీడియం చెప్పి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు కదా, నా సజెషన్ ఏమంటే తెలుగు మీడియం చూడడం వల్ల మీకు డైరెక్ట్గా కొన్ని టర్మ్స్ గుర్తుంటాయి. ఇంకొకటి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చూడడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ అలవాటు అవుతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో చూడడం వల్ల కొన్ని టర్మ్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదనమాట. ఓకే, ఇది కూడా చెప్తాను, డిఫరెన్స్ ఉందన్నమాట. ఈ వీడియోస్ చూడడం వల్ల మీకు బెనిఫిటే తప్ప లాస్ ఏమి ఉండదు. చూడండి, వాట్ విల్ హ్యాపెన్ వెన్ we start putting pressure and compress gas. మూషలకని పిస్టన్ అంటాం. పిస్టన్ అంటే ఏదో ఒకటి, ఒక రాడ్ అనుకోండి. ఎన్క్లోజ్డ్ ఏ సిలిండర్ అంటే క్లోజ్డ్ ఏ సిలిండర్. వాట్ విల్ బి పార్టికల్స్ కమ్స్ క్లోజర్. డూ యూ థింక్ దట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద ప్రెజర్ చేంజ్ ఇట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. పిస్టన్, సిలిండర్, ఫస్ట్ ఇవన్నీ ఇలానే ఉంది, తర్వాత ప్రెజర్ ఉంది, కొద్దిగా ఫుల్ ప్రెజర్ పెట్టేశాడు. ఏమైంది, బై అప్లయింగ్ ప్రెజర్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కెన్ బి బాట్ క్లోజ్ టుగెదర్. చూడండి, పార్టికల్స్ అనేవి నియరెస్ట్గానే దగ్గరికి వెళ్తున్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, అప్లయింగ్ ప్రెజర్ అండ్ రెడ్యూసింగ్ టెంపరేచర్ కెన్ లిక్విఫై గ్యాసెస్. పాయింట్ ఇంపార్టెంట్ చూడండి, ఏమని చెప్తున్నాడు, అప్లయింగ్ ప్రెజర్ రెడ్యూసింగ్ టెంపరేచర్ లిక్విఫై అంటే చేంజ్ చేయవచ్చు. నెక్స్ట్, హ్యావ్ యూ హార్డ్ ఆఫ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ CO2 అంటే మీరు సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి విన్నారా. ఘన అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ స్టోర్డ్ అండర్ ద హై ప్రెజర్. సాలిడ్ CO2 గెట్స్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసియస్ స్టేట్ ఆన్ డిక్రీజ్ ఆఫ్ ప్రెజర్ 1 atmosphere. అడుగుతాడు ఎగ్జామినేషన్లో, చూడండి ఈ పాయింట్ అంతా ఇంపార్టెంటే. ఏం అడుగుతాడంటే సింపుల్గా, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎంత అట్మాస్ఫియర్కి డిక్రీజ్ చేస్తే డైరెక్ట్గా లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అని సింపుల్ క్వశ్చన్ వేస్తాడు అంతే ఎగ్జామినేషన్లో. ఏమంటాడు అదనమాట. చూడండి ఒకసారి ఎలా ఉంటుందంటే, డైరెక్ట్గా క్వశ్చన్ ఈడే పడే ఛాన్స్ ఉంది. చూడండి ఏమంటున్నాడు, మీరు ఎప్పుడైనా సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ గురించి విన్నారా. ఇట్ స్టోర్డ్ అండర్ హై ప్రెజర్. ఇది హై ప్రెజర్లో స్టోరేజ్ అయి ఉంటుంది. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ గెట్స్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసియస్ స్టేట్ ఆన్ 1 decrease ఆఫ్ ప్రెజర్ 1 atmosphere. అంటే ఒక ఆన్ డిక్రీజ్ ఆఫ్ ప్రెజర్ 1 atmosphere కదా దగ్గర డిక్రీజ్ తగ్గించినప్పుడు, అంటే ఎన్ని అట్మాస్ఫియర్,
వన్ అట్మాస్ఫియర్ వాల్యూ. ఓకే, తగ్గించినప్పుడు డైరెక్ట్గా లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ రీజన్ దట్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో నోన్ యాజ్ డ్రై ఐస్. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్కి అనదర్ నేమ్ ఏమి, డ్రై ఐస్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. Thus we can say that pressure and temperature determine the state of a substance whether it will solid, liquid, gas. చూడండి, సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్, ఇక్కడ టర్మ్స్ చూడండి ఎలా ఉంది. అక్కడ ద్రవీభవనం అని చెప్పిన, ఇక్కడ ఫ్యూజన్ అని వచ్చింది. ఓకే, రెండు చూడండి ఇంపార్టెంటే మీకే. ఏమంటున్నాడు, సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్, నెక్స్ట్ లిక్విడ్ టు సాలిడ్ సబ్లిమేషన్, సాల్ట్